రైతు బంధు ఎగ్గొట్టి రైతుల్ని మోసం చేశారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. ఢిల్లీకి మాత్రం సంచులు వెళుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ నాయకత్వం రావాలన్నారు. దళితులకు మాట ఇచ్చిర్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా ఏం చెప్పిండ్రు? దళితుడు ఇల్లు కట్టుకున్నా, గిరిజనులు ఇల్లు కట్టుకున్నా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHM లో జాయిన్ అవ్వండి. మిగతా వాళ్ళకి 5 లక్షలు, దళితులు గిరిజనులు అయితే 6 లక్షలు ఇస్తామన్నారు. 6 పైసలను వచ్చినాయా? 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోపోండి సంబరాలు అంటుండ్రు. ఏది ఏకైక రైతు బంధు వేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది ఉన్నది కాబట్టి రైతు బంద్ వేసి ఇక చేసుకోపోండి సంబరాలు అంటున్నాడు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది అభయహస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. వాళ్ళ చేతిలో మోసపోనాడు ఎవడు లేడు. ఎన్ని మోసాలు, ఎన్ని మాటలు. రైతులకు ఏం చెప్పిండు? ఊరుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుర్రి బ్యాంక్ కాడికి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతానే ఉన్నా అన్నాడు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు? పక్క మాట టకీ టకీమని పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీమని మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట.